హాయ్ ఫ్రెండ్స్, దేవదానుల మధ్య యుద్ధం నిరంతరం సాగుతుంది. అసురుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవిని విద్యతో మరణించిన వారికి ప్రతిసారి ప్రాణదానం చేస్తున్నాడు. దీంతో దేవతల్లో నిరాశ నిస్పృహులు ఆవహించాయి. దేవగురువు బృహస్పతి కుమారుడు కచుడు తనకు విద్యలను బోధించి శిష్యుడిగా చేసుకోమని శుక్రాచార్యుని వద్దకు వెళ్తాడు. దీనికి ఆయన అంగీకరిస్తే అది గిట్టని అసురులు కచుడిని సంహరిస్తారు. అయితే కచుని ప్రేమించిన శుక్రాచార్యుని కూతురు దేవయాని అతని బ్రతికించమని తండ్రిని వేడుకుంటుంది. ఆమె కోరిక ప్రకారం కచుడికి శుక్రాచార్యుడు ప్రాణదానం చేస్తాడు. అసురులు తిరిగి కచుడిని చంపి అతడి శరీర భాగాలను నూరి శుక్రాచార్యుని పానీయంలో కలిపి ఆయన చేత తాగించారు. దీంతో కచుడు శుక్రాచార్యుని ఉదరంలో ఉండిపోయాడు. అతన్ని బతికించాలంటే శుక్రాచార్యుడు మరణించాలి. తప్పనిసరి పరిస్థితిలో సంజీవని విద్యను కచుడికి నేర్పించి, నువ్వు జీవించిన తర్వాత నన్ను బ్రతికించి అక్కడి నుంచి వెళ్ళిపోమని శుక్రాచార్యుడు ఆదేశించాడు. గురువు ఆనతి మేరకు సంజీవిని విద్యను నేర్చుకుని శుక్రాచార్యుని ఉదరంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ అతడికి ప్రాణం పోశాడు. కచుడు అక్కడి నుంచి బయలుదేరగా దేవయాని వద్దన ప్రాధేయపడింది. కానీ కచుడు వెళ్ళిపోయాడు. వృషపర్వుడనే రాక్షసుడు కుమార్తె శర్మిష్ఠ దేవయానితో స్నేహంగా ఉండేది. ఒకనాడు ఈ ఇద్దరు కలిసి నది తీరానికి స్నానానికి వెళ్లారు. వివస్త్రులై స్నానం చేస్తుండగా హఠాత్తుగా గాలి వీయడంతో వారి వస్త్రాలు కలిసిపోయాయి. ఆ తర్వాత ఇద్దరు నదిలో నుంచి బయటకు వచ్చి దుస్తులు ధరించే క్రమంలో దేవయాని వస్త్రాలను యువరాణి శర్మిష్ఠ వేసుకుంది. దీనికి దేవయాని కొంత పరిహాసం, కొంత అహంభావంతో, నీ తండ్రి గురుపుత్రిక బట్టలను నీవెలా వేసుకున్నావు? అవి వేసుకుంటే ఎలా ఉంది? ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. శర్మిష్ఠ యువరాణి కావడంతో కోపంగా, నీ తండ్రి బిచ్చగాడు. నా తండ్రి ముందు తల వంచగా ఇచ్చిన దానితో మీరు జీవిస్తారు. నీ హోదా తెలుసుకొని ప్రవర్తించు అంటూ దేవయానిని ఒక గోతిలో తోసి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన దేవయాని తండ్రి చెంత వాలిపోయి ఏడుస్తూ యువరానికి గుణపాఠం చెప్పాలి, పగ తీర్చుకోవాలని కోరింది. తన కూతుర్ని అవమానించినందుకు యువరాణిని పని మనిషిగా పంపాలని శుక్రాచార్యుడు కోరగా సంజీవిని విద్యతో తమకు ఎంతో సహాయం చేస్తున్న ఆచార్యుని మాట కాదనలేక అసురరాజు అంగీకరించాడు. జీవితానికి తనదైన ఒక విధానం ఉంది. ఈరోజు వరం రేపు శాపంగా, ఈరోజు శాపం రేపు వరంగా మారవచ్చు. శర్మిష్ఠ దేవయానికి పని మనిషి కావడం శాపమైంది. దేవయాని వివాహం యయాతితో కుదిరింది. తనతో దాసిగా రావాలని ఆమె పట్టుబడితే శర్మిష్ఠ వెళ్ళింది. శర్మిష్ఠను దాసిగా చేసుకున్న తర్వాత అక్కడితో ఆ విషయం వదిలిపెట్టక ఇంకా బాధించాలనే పెళ్లి తర్వాత కూడా ఆమెను తన వెంట తెచ్చుకుంది. యయాతి దేవయానిలకు జన్మించిన వాడే యదు. యాదవులు ఈ యదు కులంలోని వారే. దాసిగా ఉన్న యువరాణి కావడంతో శర్మిష్ఠ ఎంతో హుందాగా గౌరవనీయంగా ప్రవర్తించేది. అంతేకాదు దేవయాని కన్నా ఆకర్షణీయంగా ఉండేది. చివరికి యయాతి ఆమెను ప్రేమించాడు. వీరిద్దరికి జన్మించిన పుత్రుడు కురువంశానికి తండ్రి లాంటివాడు. తన కుమార్తెకు ద్రోహం చేసి దాసితో సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. యయాతిని నువ్వు యవ్వనం కోల్పోవద్దుగాక అని శపించాడు. యయాతి ముసలివాడైపోయాడు. ఇది సహించలేని యయాతి తన కుమారుడు యదుడు యువకుడిగా ఎదిగిన తర్వాత నీ యవ్వనం నాకు ప్రసాదించి కొన్నాళ్ళు సుఖపడనివ్వు, మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తానని కోరాడు. ముందు నా తల్లికి ద్రోహం చేశావు, ఇప్పుడు యవ్వనానికి నన్ను దూరం చేద్దామనుకుంటున్నావని యదుడు అందుకు నిరాకరించాడు. దీనికి యయాతి కోపంతో నువ్వు ఎప్పటికీ రాజు కాకుందుగాక అని శపించాడు. శర్మిష్ఠకు జన్మించిన కుమారుడు కురు తనంతట తానే ముందుకు వచ్చి, మీరు నా యవ్వనాన్ని తీసుకోండి, ఇందులో నాకు ఎంత మాత్రమూ రుచి లేదంటూ తన తండ్రికి ఇచ్చాడు. యయాతి యువకుడై కొంతకాలం అందులోని సౌఖ్యం అనుభవించి పురుకి తిరిగి యవ్వనం ప్రసాదించి రాజును చేశాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.